Let me at the outset say that I wholeheartedly, unconditionally condemn this attack on the bookshops in book fair, and what has happened there is utterly undemocratic. అది చెబుతూ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇది జరగడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఈ దేశం పూర్తిగా మెజారిటేరియనిజం కింద, మెజారిటేరియనిస్ట్ ఐడియాలజీ కింద ఇది నలిగిపోతున్నది ఈ దేశం. అంచేత దీన్ని ఎదుర్కోవాలి అని అంటే ఎన్నో రకాలుగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, అందరం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. పుస్తకాలు ప్రచురించడం అనేది, మన అభిప్రాయాలు చెప్పడం అనేది అది ఒక డెమోక్రాటిక్ రైట్. అదేవిధంగా డిసెంట్ అనేది కూడా, అభిప్రాయ భేదాలు మనం చెప్పడం అనేది కూడా ఆర్టికల్ 19(1)లో రాజ్యాంగం ఇస్తుంది మనకు ఆ హక్కు. ఆ హక్కును ఎవ్వరూ కూడా కాదనడానికి వీల్లేదు. ఈ మధ్య మీరందరూ చూసుంటారు, ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ప్రొటెస్ట్ జరిగింది. ఆ ప్రొటెస్ట్ను కూడా సుప్రీంకోర్టు సెడ్ ఇట్స్ ఎ రైట్ టు డిసెంట్, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ దట్. అయితే డిసెంట్ అనేది దాన్ని రాజకీయ భేదాభిప్రాయాలే ఉండొచ్చు. అయితే డిసెంట్ అనేది ప్రజాస్వామ్య రీత్యా ఎక్స్ప్రెస్ చేయాలి, అంతేగాని దాడి చేసి మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీరు ప్రచురించడానికి వీల్లేదు అనే హక్కు ఎవ్వరికీ లేదు. నా దృష్టిలో పర్సనల్ ఒపీనియన్, ఏ పుస్తకాన్ని కూడా బ్యాన్ చేయకూడదు, దేన్ని కూడా బ్యాన్ చేయకూడదు, తగలబెట్టకూడదు. చదవండి, చదివి మీకు ఇష్టం లేకుంటే, ఒప్పుకోకుంటే దాన్ని కండెమ్ చేయండి, రాయండి. అంతేగాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మేం మెజారిటీలో ఉన్నాము కనుక ఈ మెజారిటేరియనిజం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడము, వెళ్ళి అటాక్ చేయడము, దాడి చేయడం అనేది చాలా అప్రజాస్వామికం. దీన్ని తప్పనిసరిగా కండెమ్ చేయాలి. ఇంకొక విషయం, ఒక అభిప్రాయము చెప్పాలి అని అంటే అందరికీ హక్కు ఉంది. దాన్ని ఏ విధంగా చెప్తాము, ఎట్లా అనేది అది ఒక పద్ధతి ఉంటుంది. అని ఒక పుస్తకాన్ని, ఎంతో మంచి పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసి, అనువాదం చేసి, ఆ పుస్తకం ఏ విషయం గురించి మాట్లాడుతున్నది, ఎందుకు మాట్లాడుతున్నది అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా, మీరు ఎందుకు రాశారు, ఎందుకు పబ్లిష్ చేశారు, ఎందుకు అమ్ముతున్నారు, కొన్ని పదాలు ఎందుకు వాడారు అని అడగడము, దానిపైన దాడి చేయడం అనేది అది ఇంకొకటి. అది కూడా అప్రజాస్వామికం, కంప్లీట్లీ అన్డెమోక్రాటిక్. అది కొన్ని ఇరిటేషన్ ఉంటుంది కొన్ని పదాలు వాడినందుకు, ఎందుకంటే ఇంగ్లీష్లో రాస్తే బాగానే ఉంటుంది, అది ఎవరు ఏమనరు. తెలుగులో అనేసరికి అది చదివిన వాళ్లకు కొంత ఇరిటేషన్.